హాయ్ ఫ్రెండ్స్, చెన్నై మహాబలిపురం పాండిచ్చేరి ఇట్లాగా సౌత్ ఇండియా టూర్ ఒకటి స్టార్ట్ చేశాము. ఈరోజు డే వన్లో భాగంగా ఇప్పుడు మన తడాలో అంటే మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న తడ చర్చి దగ్గర ఆగి ఇట్లాగా మనకి టిఫిన్కి మధ్యాహ్నం మీల్స్కి అరేంజ్మెంట్ చేసుకున్నాము. ఇక్కడ చర్చి కూడా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా మీరు. మామిడి తోటలు, క్రాసు ఇంకా బాగా డెవలప్మెంట్ చేశారు. అంతకుముందు ఇంతలా లేదు, కానీ ఇప్పుడు చాలా బాగుంది. చర్చ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఒకసారి దీన్ని మీరు విజిట్ చేయండి. చాలా అందమైన ప్లేస్గా ఉంది ఇది. అంతకుముందు కొంచెం మట్టిగా కొంచెం ఇదిగా ఉండేది, కానీ బాగా డెవలప్మెంట్ చేశారు ఇక్కడ. అయితే ఇక్కడ మేమేం చేస్తామంటే మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ రెడీ అయ్యి వెళ్తాం అన్నమాట. మాకులాగే ఇక్కడ ఇంకో బస్సు కూడా వచ్చింది, ఫిరంగిపురం నుంచి వీళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా ఇట్లాగా చూస్తున్నారు కదా మీరు, టిఫిన్స్ ఇవన్నీ రెడీ చేసుకొని వెళ్తారు అట్లాగా. నెక్స్ట్ చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ అని అక్కడికి వెళ్ళాము. సెకండ్ ప్లేస్ సెయింట్ థామస్ మౌంట్ అనేది ఒక కొండ మీద ఉంటుంది. అక్కడే నియర్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇలా గోల్డెన్ కలర్లో క్రాస్, ఇది కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. బయట నుంచి చూస్తే నీకు వ్యూ చాలా బాగుంటుంది. చర్చి కూడా అంతకుముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం బాగా చేశారు. ఈ మధ్యనే డెవలప్మెంట్ చేశారు. అట్లాగే తోమ గారు చనిపోయిన సమాధి లాగా అది ఒక ఇదిలాగా చేసేవాళ్ళు, బాగా క్రియేట్ చేశారు దాన్ని. ఇదైతే మీరు ఎంట్రన్స్ చూస్తుంది ఇప్పుడు ఫోటో ఇది. అట్లాగే చిన్న కొండ అంటారు, పెద్ద కొండ చిన్న కొండ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్న కొండ. ఈ చిన్న కొండలో ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతిని మనం పొందవచ్చు. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది ఈ చర్చి. ఈ చర్చిలో చూస్తే ఎక్కడ లేని ప్రశాంతత అంతా కూడా. ఈ కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే మనం లోపల దీనికి ఒక చిన్న గుహ ఉంటుంది, మీకు చూపిస్తాను వీడియోలో. ఇట్లాగా చిన్న మరియమ్మ తల్లి బొమ్మ ఉండి లోపలికి వెళ్తానికి దారి ఉంటుంది, చూస్తున్నారు కదా మీరు. చాలా అద్భుతంగా ఆ రాయిని మరి ఎలా చేశారో తెలియదు, కానీ అలా చాలా చక్కగా నీట్గా దాన్ని చేశారు. అప్పట్లో పాతకాలంలోనే ఇది తయారు చేశారని అంటారు. మీకేమైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి. నాకు తెలిసిన వీటి గురించి నేను షేర్ చేస్తున్నాను మీతో. చాలా బాగుంటుంది చూడటానికి. మేము ఎవ్రీ ఇయర్ ఈ టూర్ని కండక్ట్ చేస్తాము. ఈసారి మాత్రం 9 days టూరు కేరళతో స్టార్ట్ చేశాము. మీరు దీన్ని చూసి మీకు ఒకవేళ ఇలా ఎప్పుడైనా మీరు కూడా టూర్కి ప్లాన్ చేయాలంటే ఎవ్రీ సమ్మర్ మేలో మేము స్టార్ట్ చేస్తాము. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి భేదం లేదు. అందరూ చక్కగా టూర్లో ఎంజాయ్ చేయవచ్చు. చూస్తున్నారు కదా, దీన్ని చిన్న కొండ అంటారు. ఆ తర్వాత ఈ చిన్న కొండ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ థామస్ గారు చనిపోయిన సమాధి, థామస్ గారి చర్చి ఒకటి ఉంది, అక్కడికి వెళ్తాము. ఆ చర్చి కూడా మీకు చూపిస్తాను. ఈ చర్చి చూశారు కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఫొటోస్ అవి కూడా చూడండి. దీనిపైన కూడా బాగా చేశారు, చిన్న కొండ పైన డెకరేషన్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి థామస్ గారు చనిపోయిన మెమోరియల్ మ్యూజియం అన్నమాట. మ్యూజియంలో అక్కడ పురాతన కాలంలో ఉన్న వాటి అన్నిటి గురించి దీంట్లో చాలా చక్కగా చూపించారు. అంటే అన్ని చోట్ల వీడియో తీయడానికి కుదరలేదు, కానీ మీరు ఒకసారి ఇది వెళ్ళి చూసి చాలా ప్రశాంతంగా ఉంటుంది. విజిట్ చేసి ఆ కాలంలో తోమ గారు యేసు ప్రభు దగ్గర అలా చేసింది అన్నీ చాలా హిస్టారికల్ ప్లేస్ మొత్తం అంతా ఉంటుంది. అంటే ఇంకా నాకు బైబుల్ జ్ఞానం ఇంకా నాకు లేదు, కాబట్టి నాకు తెలిసిన విధంలో నేను అనుకుంటున్నాను. ఇంకా మనం తెలుసుకొని దేవుళ్ళు ముందుకు నడవాలని చాలా బలంగా కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇంకా లోపలికి వెళ్తే లోపల ఉంటుంది థామస్ గారి మెమోరియల్, అంటే ఆయన సమాధి లోపల ఉన్నది. చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉండాలి. ఇక్కడ తెలియక నేను వీడియో తీశాను. యాక్చువల్గా ఇక్కడ వీడియో రెస్ట్రిక్టెడ్, వీడియో తీయకూడదంట. అక్కడ సిస్టర్ నాకు చెప్పారు ఇట్లా తీయకూడదని చెప్పేసాను. సారీ మేడం, తెలియదని చెప్పాను. అయితే ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ.
మ్యూజియంలో. మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్ అయితే ఆర్టిఫిషియల్గా ఒకళ్ళు క్రియేట్ చేసి ఇచ్చారనమాట ఇట్లా చర్చిని. తోమగారి చైరు పాత్రలు అవన్నీ చాలా ఉన్నాయి ఈ చర్చిలో. ఈ చర్చి కూడా చూసుకొని మెరీనా బీచ్ మీదుగా మేము మహాబలిపురం నైట్ చేరుకోవడం జరిగింది. ఇది ఈరోజు ట్రిప్ డీటెయిల్స్. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్